నగరాలు కేవలం మ్యాపుల్లో గీసిన గీతలు కావు. అవి జ్ఞాపకాల సముదాయం, చరిత్రకు కేర్ ఆఫ్ అడ్రస్, ప్రజల భావోద్వేగాలకు రూపకం. అలాంటి నగరాల్లో ఒకటి సికింద్రాబాద్. హైదరాబాద్కు జంట నగరంగా 100 ఏళ్లకు పైగా తనదైన గుర్తింపుతో నిలిచిన సికింద్రాబాద్ ఇప్పుడు మరోసారి చర్చలకు, ఆందోళనకు కేంద్రంగా మారింది. అభివృద్ధి పేరుతో, పరిపాలన సౌలభ్యం పేరుతో జరుగుతున్న పునర్వ్యవస్థీకరణ ప్రయత్నాలు సికింద్రాబాద్ అస్తిత్వానికే ముప్పు తెస్తున్నాయా అనే ప్రశ్న ప్రజల మధ్య గట్టిగా వినిపిస్తోంది. అసలు ఈ వివాదం ఎక్కడ, ఎందుకు మొదలైంది అంటే, తెలంగాణలో కొత్త జిల్లాలు, మండలాల పునర్విభజనపై ప్రభుత్వ స్థాయిలో కసరత్తు జరుగుతుందన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. ఇదే క్రమంలో సికింద్రాబాద్ ఉత్తర భాగం నార్త్ జోన్ పరిధిలోని కొన్ని ప్రాంతాలను మల్కాజ్గిరి కార్పొరేషన్లో కలిపే యోచన ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అధికారిక ప్రకటన తేదీ లేకపోయినా రాజకీయ వర్గాల వ్యాఖ్యలు ఈ అనుమానాలకు మరింత బలం చేకూర్చాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేసిన వ్యాఖ్యలు సికింద్రాబాద్ పేరు, పరిధి మార్పుపై జరుగుతున్న చర్చలకు అగ్గి రాజేసినట్లయింది. సికింద్రాబాద్ నార్త్ జోన్లోని ప్రాంతాలు కేవలం నివాస కాలనీలే కాదు, మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్న ప్రాంతాలవి, జనసాంద్రత ఎక్కువగా ఉన్నవి, ఆర్థిక కార్యకలాపాలు చురుగ్గా సాగేవి. కుత్బుల్లాపూర్, ఆల్వాల్ వంటి ప్రాంతాలు సికింద్రాబాద్ జీవన నాడిగా భావిస్తారు. ఇలాంటి ప్రాంతాలను విడదీస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్న వాదన ఒకవైపు ఉన్న, నగర సమగ్రత దెబ్బతింటుందన్న భయం మరోవైపు ప్రజల్లో ఉంది. ఇలాంటి భయాలతో ఆందోళనకు దిగుతున్నారు కొందరు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇంత జరుగుతున్న ఈ విషయంపై ప్రభుత్వం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ వివాదం మరింత ముదిరేలా ఉందని అంటున్నారు విశ్లేషకులు. అయితే జంట నగరాలను విడదీస్తామని స్పష్టంగా చెప్పలేదు. అలా అని ఇది కేవలం ప్రచారం అని కొట్టిపారేయడం లేదు. ఇలా ప్రభుత్వ మౌనంతో మరిన్ని అనుమానాలకు దారి తీస్తుందని అంటున్నారు. ప్రజాస్వామ్యంలో పెద్ద మార్పులు ప్రజలతో మాట్లాడకుండా జరగవు. ముఖ్యంగా సికింద్రాబాద్ లాంటి చారిత్రక నగరానికి సంబంధించిన విషయాల్లో పారదర్శకత అవసరమని అంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ అనగానే గుర్తుకొచ్చేది రైల్వే స్టేషన్, పెద్ద బస్ స్టాండ్, కంటోన్మెంట్ ప్రాంతం, బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న ప్రత్యేక సాంస్కృతిక వాతావరణం. ఇవన్నీ కలిసి సికింద్రాబాద్ను హైదరాబాద్కు భిన్నమైన నగరంగా తీర్చిదిద్దాయి. ఈ గుర్తింపును కేవలం పరిపాలన సౌలభ్యం కోసం మసగబార్చడం సమంజసమేనా అనే ప్రశ్నకు ఇప్పటికీ సమాధానం దొరకలేదు. రాజకీయంగా కూడా ఈ అంశం సున్నితమే. సికింద్రాబాద్ పరిధి ఓట్ బ్యాంక్ సమీకరణాల్లో కీలకం. ఇక్కడి మార్పులు పార్టీ సమీకరణాలపై ప్రభావం చూపుతాయి. అందుకే రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు పెరుగుతున్నాయి. కానీ ఈ వాదనల మధ్య అసలు విషయం ఏమిటంటే, ప్రజల అభిప్రాయం. తమ ప్రాంతం ఏ నగరంలో ఉండాలన్నది ప్రజల భావోద్వేగాలతో ముడిపడి ఉంటుంది. ఆ భావాలను పట్టించుకోకుండా తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ప్రతిఘటనకే దారి తీస్తాయి. అభివృద్ధి అవసరమది వాస్తవం. కానీ అభివృద్ధి అంటే గీతలు మార్చడమే కాదు, జీవన నాణ్యతను మెరుగుపరచడం. సికింద్రాబాద్ను విడగొట్టి అభివృద్ధి సాధ్యమైతే ఆ లాభ నష్టాలను ప్రజల ముందు పెట్టాలి. లేదంటే ఈ సెగ కేవలం రాజకీయ వేడి మాత్రమే కాదు, సికింద్రాబాద్ అస్తిత్వంపై ముద్రపడే దీర్ఘకాలిక ప్రశ్నగా మిగిలిపోతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.